మనిషిని పాడు చేసే, ధ్వంసం చేసే 7 వ్యసనాలు. మనిషికి అనేక రకాల చెడు అలవాట్లు అనేవి ఉంటాయి. అందులో ముఖ్యంగా 7 రకాల అలవాట్ల వలన మనిషి జీవితం నాశనమవుతుంది. వారు దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నారు. మరి మనల్ని నాశనం చేసే, ఇబ్బందులకు గురి చేసే ఆ 4 రకాల అలవాట్లు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజుల్లో మనం సుఖంగా, సంతోషంగా ఉండవచ్చు, కానీ వచ్చే జన్మ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎవరికీ లేదు. ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత మనం ఎటువంటి కర్మలను అనుభవిస్తాము అనే విషయాలు మనం ఈ జన్మలో చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి కర్మ సిద్ధాంతం మీద, జన్మ సిద్ధాంతం మీద నమ్మకం అనేది ఉండదు. ఈ జన్మలో ఈ శరీరంతో కోరికలు నెరవేర్చుకుని జీవితాన్ని అనుభవిస్తే చాలు, వచ్చే జన్మ గురించి ఎందుకు అనే భావనతో ఉంటూ ఉంటారు. అంటే భగవంతుడి మీద భక్తి, భయము లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. కాబట్టి ఈ జన్మలో ఈ శరీరంతో అన్ని అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. దీని వలన మీ జీవితం నాశనం అవుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనిషి జీవితాన్ని నాశనం చేసే కోరికలలో, అలవాట్లలో ముఖ్యమైనవి 7. మరి ఆ 7 రకాల అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మొట్టమొదటిది డబ్బు. డబ్బు మీద వ్యామోహం అనేది ఉండటం. డబ్బును సంపాదించాలని, అది ఏ రకంగానైనా సరే సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. డబ్బు మీద ఆశ ఉండటం, అలాగైనా సరే డబ్బును సంపాదించాలి అంటే ఇతరులను మోసం చేసైనా సరే డబ్బును సంపాదించాలనుకోవటం, అది ఒక రకమైన వ్యసనం అని చెప్పుకోవచ్చు. డబ్బు అనేది, డబ్బు మీద ఆశ అనేది మొట్టమొదటి వ్యసనం. అది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే డబ్బు మీద కోరికతోనూ, డబ్బును ఎలాగైనా సరే సంపాదించాలని మనిషి చెయ్యకూడని పనులను చేస్తూ ఉన్నాడు. డబ్బు ఎంత అవసరమో అంత సంపాదిస్తే చాలు, కానీ నేటి కాలంలో డబ్బు కోసం చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం అవసరానికి మించి డబ్బును సంపాదించే వాడిని గజదొంగ అని అంటారు. ఎందుకంటే వేరే వాళ్లకు దక్కవలసిన దానిని మీరు తీసుకుంటే అన్యాయం అవుతుంది. ఈ డబ్బు వ్యసనం వలన మనిషి జీవితం నాశనం అవుతుంది. అలా కాకుండా మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో జీవించటం వలన మీరు ఆనందంగా ఉంటారు. ఇక రెండవ వ్యసనం ఎదుటివారి డబ్బు మీద ఆశపడటం. ఎదుటివాడిని ఎలాగైనా సరే మోసం చేసైనా సరే వారి దగ్గర ఉండేటటువంటి బంగారం కానీ, నగలు కానీ, డబ్బును కానీ తీసేసుకోవాలని, దక్కించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మనం ఉన్న దానితో సంతృప్తి పడకుండా ఎదుటి వారి దగ్గర ఉన్న ధనం, బంగారం, భూమి, వస్తువులు ఇలా ఏమైనా సరే కావచ్చు, అవి నా దగ్గర ఎందుకు లేవు అని అనుకుని వాటిని ఇతరుల నుండి మోసం చేసి దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే నీతి కాని దాని మీద ఆశపడటం రెండవ చెడు వ్యసనం. దీని వలన మీరు బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నా, మీరు చేసిన తప్పు వలన మీ తరువాత తరం వారికి ఇబ్బందులు అనేవి వస్తాయి. మీరు మంచి పని చేస్తే ఆ మంచి మీ వారసులు ఎలాగైతే అనుభవిస్తారో, ఎలాగైతే మోస్తారో, మీరు చేసే చెడు వలన వారు చెడు ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మనది కాని దాని మీద, అది ధనమైనా సరే, వస్తువైనా సరే, ఏమైనా సరే దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో ఆనందంగా బ్రతకటం వలన మీకు మీ తరువాత తరానికి మంచి జరుగుతుంది. ఇక మూడవ అలవాటు పరాయి స్త్రీ మీద కన్ను పడటం. అంటే పరాయి స్త్రీని ఆశపడటం అనేది. పరాయి స్త్రీని అనుభవించాలి అనే కోరిక కలగటం. పరాయి స్త్రీని ఎప్పుడూ తల్లిలాగా లేదా చెల్లిలాగా లేదా అమ్మలాగా గౌరవించాలి తప్ప, కానీ నేటి సమాజంలో పరాయి స్త్రీ మీద చాలామంది ఆశపడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది స్త్రీలు పరాయి పురుషులను ఆశపడుతూ ఉన్నారు. అది కూడా ఒక వ్యసనం. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. వివాహమైన స్త్రీలు వివాహమైన పురుషులతో, పురుషులు వివాహమైన స్త్రీలతో ఇలా అక్రమ సంబంధాలను కలిగి ఉన్న వారిని ఆశపడుతూ ఉన్నారు. ఇలా చేయటం, వారిని అనుభవించాలనుకోవటం మహాపాపము. పరాయి స్త్రీలను, పరాయి పురుషులను ఆశపడటం, కోరుకోవటం వలన జీవితాలే నాశనం అవుతాయి. వీటి వలన అనేక రకాల ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వ్యసనాల వలన మీ జీవితాలే కాకుండా మీ పిల్లల జీవితాలు, భవిష్యత్తులు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్నవారు ఆ ఆశలను, కోరికలను మానివేయటం వలన మీరు ఆనందంగా జీవిస్తారు. 4వ వ్యసనం మనకు మనమే దుర అలవాట్లను, చెడు అలవాట్లను చేసుకోవటం. అంటే మద్యం సేవించటం,
దొంగతనాలను చేయటం, అబద్ధాలు చెప్పటం అంటే ఎదుటివారికి హాని చేయటమే. అంటే అబద్ధాలు చెప్పటం అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు తనని తాను రక్షించుకోవటం కోసం ఇతరుల మీద నేరాన్ని మోపటం. అబద్ధాలు ఆడటం అనేది ఒక దుర్వ్యసనం. దీని వలన కూడా మీరు ఫలితాన్ని అనుభవిస్తారు. ఇతరుల మీద లేనిపోని మాటలు అంటే చాడీలు చెప్తూ ఉంటారు. ఇది 5వ వ్యసనం. ఇలా చెప్పటం వలన కుటుంబంలో గొడవలు, స్నేహితుల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా చాడీలు చెప్పటం వలన అందరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎవరైనా సరే ఏదైనా సరే మాటను చెప్పినప్పుడు మనం పట్టించుకోకపోవచ్చు, కానీ అదే మాటను ప్రతిసారి చెప్తూ ఉంటే అది నిజమేనేమో అని నమ్ముతూ ఉంటాము. ఇలా నమ్మటం వలన అబద్ధాలు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లేని మాటలు చెప్పటం, చాడీలు చెప్పటం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది చాలా చెడ్డ అలవాటు. కొంతమంది ఇదే పని మీద ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎవరి మీద చాడీలు చెప్దామా, ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మరి ఒకటి చెడును ప్రభావితం చేయటం, అంటే చెడును ప్రచారం చేయటం, అంటే మంచిని వదిలేసి చెడును ప్రచారం చేయటం. కొంతమంది ఇతరులు మంచిగా కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటే వారికి ఈ పని చేస్తే ఏమవుతుంది, వేరే పని అంటే ఏదైనా పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బును సంపాదిస్తావు అని చెప్తూ ఉంటారు. ఇలా మంచివారిని చెడ్డదారిలోనికి తీసుకువెళ్తారు. మంచివారిని చెడ్డు మార్గంలో నడిపించి వారి జీవితాన్ని నాశనం చేయటం అనేది చెడు అలవాటు. కాబట్టి మిమ్మల్ని మోసం చేసేవారు లేదా మిమ్మల్ని మోసం చేసేవారి మాటలు నమ్మకూడదు. ఏది మంచో ఏది చెడు అనే విషయాలను ఆలోచించుకోవాలి. ఏది చెడు ఏది మంచి అని ఆలోచించుకునే సామర్థ్యం మనకు ఉండాలి. ఎవరి మాటలను నమ్మకూడదు. కొంతమంది మనలో ఉన్న మంచిని తీసేసి చెడుని నింపాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి మాటలను నమ్మటం వలన మీ జీవితమే నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుర్వ్యసనాలన్నీ కూడా మన జోలికి రాకూడదు. దీనిలో మీరు బానిసలుగా మారకూడదు అనుకునేవారు ప్రతిరోజు కొంతసేపు పరమాత్ముణ్ణి ధ్యానించుకోవాలి. ఈ చెడు అలవాట్లు కలిగి వారి జీవితాన్ని నాశనం చేసుకునేవారు కేవలం భగవంతుడి మీద భక్తి, భయం అనేది లేకపోవటమే కారణం అని చెప్పుకోవచ్చు. దేవుడు అంటే భయం లేని వారు వారికి ఇష్టం వచ్చినట్లు వారి జీవితాన్ని గడిపి చివరికి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ కర్మ ఫలితాల నుండి బయటపడాలన్నా, ఈ వ్యసనాల నుండి బయటపడాలన్నా అది భగవంతుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతిరోజు భగవంతుడి నామస్మరణను ధ్యానం చేయటం వలన మీరు మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలను కలిగి జీవితంలో ఆనందంగా ఉంటారు. ఎన్నో చెడు అలవాట్లను వదిలిపెట్టాలంటే ఒక మంచి అలవాటు అనేది ఉండాలి. అదే భగవంతుణ్ణి పూజించటం. ఇలా పూజించటం వలన మంచి మనసుతో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. దేవుడిని ప్రతిరోజు నన్ను మంచిగా నడిపించు, నాకు మంచి బుద్ధిని కలిగించు అని ప్రార్థించటం వలన మీరు భగవంతుని అనుగ్రహంతో మంచి మార్గంలో మీ జీవితంలో ఉన్నత స్థితిలో, ఉన్నత స్థానంలో ఉంటూ జీవిస్తూ ఉంటారు. చాలామంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలతో, కష్టాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి కారణం ఒక్కోసారి బట్టలు కూడా అవ్వవచ్చు. ఈ చిన్న చిన్న సమస్యల నుండి బయటపడటం కోసం దుస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడూ కూడా జీర్ణావస్థలో ఉన్న దుస్తులు ధరించకూడదు. అంటే చిరిగిన దుస్తులు వేసుకోకూడదు. మనం ధరించే దుస్తులు ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలంటే ప్రతిరోజు కొత్త బట్టలు కొని వేసుకోమని కాదు, మీ దగ్గర ఉన్న వాటినే ఉతికి వేసుకోండి. చాలామంది భాగ్యవంతులను చూస్తే వారు వేసుకునే బట్టలు ఎప్పుడూ కూడా కొత్తవిగానే ఉంటాయి. మనం కూడా భాగ్యవంతులుగా మారాలంటే కొత్తగా ఉండే బట్టలే ధరించాలి. అంటే ప్రతిరోజు కొత్త బట్టలు కొని ధరించమని కాదు, ఉన్న బట్టలే కొత్తగా ఉన్నంత వరకు ధరించండి. అంటే మన బట్టలు కొంతకాలం వరకు కొత్తగా కనిపిస్తాయి. కొన్ని రోజుల తర్వాత రంగు వెలిసిపోయి పాత బట్టల్లాగా కనిపిస్తాయి. అలా రంగు వెలిసిపోయిన దుస్తులు కాకుండా కొత్తగా రంగు వెలిసిపోకుండా ఉన్న బట్టలను ధరించటం వలన త్వరగా భాగ్యవంతులయ్యే అవకాశం ఉంది. త్వరగా లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. అంటే పట్టుబట్టలు ఉన్నాయనుకోండి, ఆ పట్టుబట్టలను అప్పుడప్పుడు మాత్రమే చాలా రేరుగా వాడుతూ ఉంటారు.
అలా కాకుండా రోజువారీ బట్టలను మాత్రం వారానికి 1-2 సార్లు వాడుతూ ఉంటారు. పట్టుబట్టలు చాలా కాలం వరకు కొత్తగానే ఉంటాయి. కానీ రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఒక 5-6 నెలలకు రంగు వెలిసిపోతాయి. ఆ బట్టల్లోని కొత్తదనం పోతుంది. అలా కొత్తదనం పోయిన బట్టలను వేసుకోవద్దు. అత్యున్నత లక్ష్యాలు, గొప్ప స్థాయికి వెళ్ళాలనే కోరిక ఉన్నవారు తప్పక బట్టల విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి. మునులు, ఋషులు కూడా కొత్తదనం పోయిన దుస్తులను ధరించరు. అలాంటి బట్టలను పక్కన పడేస్తారు. కొత్త బట్టలను తెచ్చుకుంటారు. మీరు సంసార జీవితంలో ఉండి ధనాన్ని ఆకర్షించాలంటే, గొప్ప పొజిషన్కి రావాలంటే పాత బట్టలను వేసుకోవటం మానివేయండి. కలర్ వెలిసిపోకుండా ఉన్న బట్టలను మాత్రమే ధరించండి. ఎంత కాస్ట్లీ అయినా సరే ఆ బట్టలోని రంగు వెలిసిపోతే వాటిని ఇక ధరించవద్దు. అలాగే మీ బట్టలను ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయవద్దు. అలాగే మీ పాత బట్టలను ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పడేయవద్దు. పాత బట్టలను అగ్నిగుండంలో వేస్తే చాలా మంచిది. లేదా పాత వస్త్రాలను ప్రవహించే నీటిలో పడవేయండి. నీళ్ళల్లో తడిపి పారేయండి. దుస్తుల విషయంలో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించటం వలన మీకు ఉండే చిన్న చిన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ధనానికి సంబంధించి ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరే స్వయంగా ఆ మంచిని అనుభవిస్తారు. కాబట్టి తప్పక దుస్తుల విషయంలో అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించండి.